యోబు గారు మాట్లాడుతూ దేవుడి దగ్గర ఒక త్రాసు ఉన్నదట. ఆ త్రాసులో ఏం తూచబడుతున్నదట? ఆ త్రాసులో ఏం తూచబడుతుందటమ్మా? నా దుఃఖము చక్కగా తూచబడును గాక. దేవుని దగ్గర ఉన్న ఆ త్రాసులో యోబు గారి యొక్క దుఃఖమట చక్కగా తూచబడుతున్నదట. ఆ సందర్భాన్ని చదివిన తర్వాత దేవుడు మనల్ని అందరినీ ఒకరోజు తూస్తాడు. తూచినప్పుడు ఆయన తక్కడలో మన బరువు ఎంత ఉన్నదో మనం ఒక్కొక్కరుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పిల్లలు పుట్టని వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామందికి పిల్లలు పుట్టరు, ఎన్నో డాక్టర్లు తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, కానీ పిల్లలు పుట్టరు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఒక ఋతుక్రమము లేదంటే జీవచక్రం అన్నది ఏమైపోయి ఉంటుందంటే ఆగిపోయి ఉంటుంది. ఆ చక్రం ఆగిపోవడం వల్ల, ఆ ఋతుక్రమం ఆగిపోవడం వల్ల ఏమైపోయి ఉంటారంటే పిల్లలు పుట్టరు. ఇప్పుడు నేను హన్నమ్మ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతాను. హన్నమ్మతో నేను ఏమంటానంటే, హన్నమ్మ, నీ గురించిన ఒక త్రాసు దేవుని దగ్గర ఉంది. దేవుని త్రాసులో నీ కన్నీళ్ళకున్న బరువు ఎంత అని నేను హన్నమ్మ గారిని అడుగుతాను. దేవుని దగ్గర ఒక త్రాసు ఉంది. ఆ త్రాసులో నీ కన్నీళ్ళకి ఎంత బరువు ఉంది అని అంటే, ఆ రోజు మందిరంలో మోకాలేసి చేసిన ఆ కన్నీటి యొక్క ఆ చుక్కలకి ఎంత బరువు ఉందో తెలుసా? డాక్టర్లు కూడా చేతులెత్తేసేవి. డాక్టర్లు కూడా మా వల్ల కాదని ఏదైతే వదిలేశారో ఆ చక్రాన్ని కూడా కదిలించగలిగింది ఏంటో తెలుసా? ఆ చక్రాన్ని కూడా కదిలించేటట్టే దేవుని త్రాసులో హన్నమ్మ గారి కన్నీళ్ళకున్న బరువు. ఇందాక మన చెల్లెలి మమత కూడా మాట్లాడుతూ భక్తుడు గురించి మాట్లాడుతూ వచ్చింది. ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగిందట. ఎవరైనా? హిజ్కియా గారు. ఇప్పుడు నేను హిజ్కియాతో కూడా అంటాను, ఆయుష్ గురించి మాట్లాడను, కానీ ఆయనకు ఒక సూచనగా ఒకటి అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయన దగ్గర ఒక ఎండ గడియారం ఉంటుందట. ఎన్ని మెట్లు రిటర్న్ వస్తుందట అది? ఏదో సుమారుగా కొన్ని రెట్లు, ఉదాహరణకు సుమారుగా ఒక రోజు అనుకోండి. ఎండ గడియారం అంటే మీకు తెలుసు కదా, ఉదయాన్నే తూర్పున సూర్యుడు ఇలా పైకి వస్తున్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఎండ గడియారం ఉంటుంది. దానిని బట్టి ముళ్ళు ఏమవుతుంటుంది తెలుసా? కదులుతూ ఉంటుంది. సూర్యుడు పైకి వెళ్తే ఎండ గడియారము ముళ్ళు పైకి వెళ్తుంది. మళ్ళీ ఎండ గడియారం ముళ్ళు వెనక్కి రావాలంటే మళ్ళీ ఏం జరగాలి? పైకి వచ్చిన సూర్యుడు మళ్ళీ ఏం జరగాలి? రిటర్న్ రావాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రకృతి చక్రాన్ని మొత్తము ఇలా తిరిగినది మళ్ళీ ఇలా తిప్పాలి. ప్రకృతి చక్రం ఆల్రెడీ ఇలా తిరిగింటుంది. అప్పటికే భూమి గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంటుంది. భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. సూర్యుడు కూడా తిరుగుతుంటాడు. ఇదంతా ఒక చక్రం. ఈ చక్రం అంతా ఆల్రెడీ ఒకసారి తిరిగింది. తిరిగిన చక్రాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలంటే ఎంత శక్తి ఉండాలో తెలుసా? నేను హిజ్కియాతో కూడా అంటాను, హిజ్కియా, దేవుని దగ్గర ఒక త్రాసు ఉంది. దేవుని త్రాసులో నీ కన్నీళ్ళకున్న బరువు ఎంత అనంటే ఏమంటాడు తెలుసా? ప్రకృతి చక్రం అంతా ఇలా తిప్పింది కదా, తిప్పిన చక్రాన్ని మళ్ళీ వెనక్కి తిప్పగలిగినంత శక్తి దేనికి ఉందో తెలుసా? దేవుని త్రాసులో హిజ్కియా యొక్క కన్నీళ్ళకు ఉంది. చివరగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి నేను ఒక మాట అంటాను. గెస్తమనే తోటలో ప్రభువా నీ కన్నీళ్ళకున్న బరువు ఎంత? నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా గెస్తమనే తోటలో నువ్వు గార్చిన కన్నీళ్లకు దేవుని త్రాసులో నీ బరువు ఎంత అయ్యానంటే, సుమారుగా కొన్ని వేల కోట్ల ఆత్మలు రక్షించగలిగినంత బరువు ఎక్కడ దూగిందో తెలుసా? యేసుక్రీస్తు వారి కన్నీళ్లలో దేవుని త్రాసులో అంత బరువు దూగిందండి. నిజంగా ఈరోజు నేను మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దేవుని త్రాసులో మీ కన్నీళ్ళ బరువు ఎంత? దేవుని కోసము, దేవుళ్ళు మన బ్రతుకులు మార్చుకోవడం కోసము మనం కన్నీళ్ళు కార్చే ఆ బరువు ఎంత? మన జీవితాలు కూడా ఒక్కోసారి సక్రమంగా ఉండవండి. మన బ్రతుకులు కూడా ఒకసారి దేవుని కోసం చేయలేకపోతుంటాం. ఏ రోజైనా కానీ ఒంటరిగా వెళ్ళి ఇంట్లోకి తలుపు వేసుకొని మోకాలేసి దేవుని కోసం భారభరితమైన హృదయంతో ప్రభువాని కన్నీళ్ళు కార్చిన దాఖలాలు ఉన్నాయా? దేవుని త్రాసులో మన బరువు ఎంత ఉండాలో తెలుసా? దేవుని త్రాసులో మన కన్నీళ్ళ బరువు ఎంత ఉండాలో తెలుసా? ఓపెన్గా చెప్తాను, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ను దేవుని త్రాసులో ఒక సైడు పెడితే నీ కళ్ళ నుంచి జారుబడే ఒక్క చుక్క ఏం చేయాలో తెలుసా? ఒక్క చుక్కనే ఎవరెస్ట్ను పైకి నెట్టేంత ఉండాలి. అలా ఉంటుందండి హృదయపూర్వకంగా వచ్చే ఆ భారభరితమైన ప్రార్థన.
దేవుని త్రాసులో మన ప్రార్థన, మన భారము, మన మనోవేదన, దేవుని కోసం మనం పడే వేదన ఎట్టుండాలంటే అంత బరువు తూగాలి. ఎవరెస్ట్నే పైకి దన్నట్టుగా ఉండాలి. ఒక్కొక్క సుక్కకు అంత భారం ఉండాలండి. నిజంగా ఈ మధ్య దేవుడు త్రాసులో మన భారం ఎంత అంటే, నిజంగా చెప్తాడు, భక్తుడు అంటాడు, త్రాసులో ధూళి వలె కనపడుతున్నామట మన బరువు. త్రాసులో ఎలా ఉన్నామట? ధూళి వలె, ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారైపోతున్నాం. ఎంత దారుణం అయిపోయామంటే లాస్ట్కు మన మోకాళ్ళేమో భూమిని తాకుతున్నాయి కానీ మన మనసులేమో దేవుని తాకకుండా బతుకుతున్నాం. మనమేమో చర్చిలకు దగ్గర అవుతున్నాం, సంఘాలకు దగ్గర అవుతున్నాం కానీ మన బ్రతుకులేమో దేవుడికి దూరంగా ఉంటున్నాయి. మన నోటు నుంచి ప్రార్థన బయటికి వెళ్తుంది కానీ నోటు నుంచి వెళ్ళిన ప్రార్థన పరలోకానికి చేరుకునేట్టుగా అయితే లేదు. చూసినారా? ఇలాగ నామకార్థమైన భక్తి బతుకుతుంటే మన ప్రార్థనకు అసలు వెయిట్ ఉంటుందా? దేవుని త్రాసులో మన ప్రార్థనకు బరువు ఉంటుందా? ఉండాలి ప్రేమ దేవుని వారల.